హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ చిన్నది, ఒక 7.5-8 అడుగులు వెడల్పు, పొడవు వచ్చి ఒక 65 అడుగులు. గుమ్మాలు నిలబెట్టి కట్టుకొని స్టార్ట్ చేసాం. బాగుంది, నీట్గా చేయించుతున్నాడు. చిన్నదైనా అంటారు కదా పెద్దలు, ఇల్లు చిన్నది కళ్ళం పెద్దది ఉండాలని, అలాగే ఇల్లు కూడా చిన్నది కళ్ళం పెద్దది ఉండాలండి. 30 అడుగులు వెడల్పు. ఇది 7.5-8 అడుగులు వెడల్పు, పొడవు వచ్చి 65. గుమ్మాలు నిలబెట్టి కబోర్డులు అడ్డుగోడలు ఇవి కడతాం. నీట్గా కొట్టుపని అవుతుంది. కొట్టుపని అయిన తర్వాత ఇగో మెట్ల ల్యాండింగ్ షేడ్లు ఎత్తే కొట్టుపని అయిపోయింది. మెట్ల ల్యాండింగ్కి రాడ్లు సెంటర్కి పెట్టి రాడ్లు లైన్ చేసాము. వర్క్ అవుతుంది. ఇది ఎక్కడంటే గర్భం మన మడల చిన్ననాయుడు మా బావ, మన ఎంతంతే బాగా క్లోజు. ఈ స్లాబ్ గోడలు అయిపోయినాయి, సెంటరింగ్ పెట్టాము. సెంటరింగ్ వర్క్ అయ్యింది నీట్గా. సెంటరింగ్ అంతా బిగించిన తర్వాత మనం రాడ్ బిల్డింగ్ అది స్టార్ట్ చేసుకుంటున్నాము. వర్క్ అంతా నీట్గానే చేయించుతున్నాడు. ఏదైనా మన మీద బరువు బాధ్యత అంతా పెట్టించాడు. కారణం ఏంటంటే నమ్మకం, అంతే, ఇంకేం లేదు. ఏం చేసినా ఏదైనా నమ్మకం, మన మీద అంత నమ్మకం బావకే. రాడ్లు లైన్ చేసి పైకి ఎక్కించి కడుతున్నాము. బార్ బిల్డింగ్ ఒక్కోసారి లేట్ కూడా అవుతుంది. నైట్ పూట ఒక పక్కన చలి, ఒక పక్కన ఎండ పెంచుతున్నాయి. రాడ్లు జరుగుతున్నాం. అటు రాడ్లు నిలువు రాడ్లు వేసాక భీములు కట్టాం. ఫస్ట్ పొలం రాడ్లు వేసి భీములు కట్టేసి రింగులు 7-10 రింగులు కట్టి భీములు దించాక నిలువు రాడ్లు లైన్ చేసి ఎక్కించాము. 6 ఇంచులు కాబట్టి 8 mm రాడ్డు జరుగుతున్నాము మార్కింగ్ ప్రకారంగా. అయితే ఇది వెడల్పు తక్కువ కాబట్టి రౌండ్ క్రాంక్ పెట్టకుండా ఓన్లీ స్ట్రైట్ క్రాంక్ మాత్రమే పెట్టి వర్క్ చేసాము. బార్ బెండింగ్కి స్లాబ్ కోసం ముహూర్తం టైం అవుతుందంటే పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి, బాగా నీదే బాధ్యత అంతా చూసుకొని జాగ్రత్తగా అన్నాడు. అందువల్ల పసుపు కుంకుమ వేసి పూజ చేసి జాగ్రత్తగా పెద్దలు పేరంటాళ్ళు అందరినీ పూజించుకొని అగరొత్తులు వెలిగించుకొని, దేవుడి ఇల్లు అంటారు అది, అందువల్ల అగరత్తులు వెలిగించుకొని శుభ్రంగా చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టి మన వాళ్ళకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి, ఎటువంటి ఆపదపాలు లేకుండా చక్కగా పని పూర్తి అవ్వాలి. పని వాళ్ళకి ఏమైనా ఇంటి వాళ్ళు వంట కావాలి, మేస్త్రి కావాలి, చక్కగా శుభ్రంగా పూర్తి చేసామని దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి కాంక్రీట్ మిల్లర్ స్టార్ట్ చేయమని చెప్పాను. వర్క్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడ మన లోకల్ ప్రకారంగా అయితే గమెల్లో కొంచెం గిన్నెల టైప్లో ఉంటాయి. అవి 5x6 5 గమెళ్ళు ఇసుక, 6 గమెలు పెక్క, ఒక సిమెంట్ కట్ట బస్తా లోడ్కి. మా ఏరియా ప్రకారంగా అది జరుగుతుంది. వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి మిల్లరు కాంక్రీట్ పంపారు. అలా జరుగుతుండగానే శుభ్రంగా వర్క్ అంతా నీట్గా జరగాలని చక్కగా బాగా పక్క నుంచి చూసుకున్నాడు, ఒక పక్క నుంచి నీట్ చూసుకున్నాడు. అందరూ కూడా చక్కగా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి మనసు కాబట్టి మొత్తం చేసి 2 ట్యాపులు కాంక్రీట్ వేసాను. కాంక్రీట్ వేసి భీములు స్టార్ట్ చేసాం. భీములు వర్క్ అయ్యి భీములు కాంక్రీట్ వేస్తున్నారు పక్క నుంచి తొట్టులో. భీములు కాంక్రీట్ వేసి వైబ్రేటర్ ఏమైనా ప్రాబ్లం ఉందని చెక్ చేసాము. తర్వాత మొత్తం భీములన్నిటికీ వైబ్రేటర్ పెట్టేసి వైబ్రేటర్ పిన్ అంటారు. వైబ్రేటర్ పిన్ పెట్టాక నీట్గా చక్కగా ఒక పక్క నుంచి భీములన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాము. వచ్చిన తర్వాత 4.5 ఇంచీలు మా సైడ్ అయితే నేను ప్రజెంట్ 4.5 ఇంచీలు కాంక్రీటు స్లాబ్ వేసాము. ఆ చివర ఈ చివర పాయలు వేసి లైన్లో దారం లాక్కొని మధ్యలో కూడా నీట్గా చక్కగా చూసుకొని చదువుకున్నాము. చదువుకున్న తర్వాత ఇదిగో ఈయన వచ్చాడు. కట్ట చేస్తున్నారు లేదని అడిగాడు. ఓకే అన్నాము. ఒక పక్క నుంచి లైన్లో వేసి పాయలు వేసుకున్న కాంక్రీట్ అయితే నేను నెరిపించి నీట్గా బత్త కొట్టి నేను లవి చేస్తాను. ఆ సైడ్ ఈ సైడ్ పాయలు కొట్టి నీట్గా శుభ్రం చేసిన తర్వాత ఏం చేస్తాం, ఎండైనా వానైనా కష్టాలే తప్పదు. కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి. ఊరికనే ఎవరికి డబ్బులు రావు. ప్రతి ఒక్కరు కష్టపడాలి. కింద సెంటరింగ్ చూస్తూ పైన కాంక్రీట్ నేర్పుతూ 2 పనులు కూడా నేనే చూసుకున్నాను. ఇంత కష్టపడినా కూడా మనకి తగిన ఫలితం దక్కుతుంది. కష్టపడితే కదా తగ్గుతుంది. దాన్ని బట్టి అటు ఇటు పాయలు అయిపోయి మధ్యలో కాంక్రీట్ వేసాము, నిర్వేశాక తవిటినాయుడు కృష్ణ వీళ్ళిద్దరూ ఫ్లాట్ వైబ్రేటర్ స్టార్ట్ చేసుకున్నారు. స్టార్ట్ చేసుకొని నీట్గా పక్క నుంచి సాఫ్గా ఒక దగ్గర నుంచి వైబ్రేటర్ నీట్గా శుభ్రంగా పెడుతున్నారు.
ఇది వైబ్రేటర్ ఏంటంటే ఫ్లాట్ అంటారు దీన్ని. ఇంత దీనిగా పెడితే కిందన గాలి కానీ హెయిర్ కానీ లేదంటే ఖాళీలు కానీ గన్నాలు కానీ ఏమి ఉండదు, శుభ్రంగా ఉంటుంది. స్లాబ్ కూడా చాలా థిక్నెస్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఒకప్పుడు వేరే ఇప్పుడు వేరే వర్క్లు అన్ని మిషన్లు డెవలప్మెంట్ అయ్యింది. దాన్ని బట్టి మనం తెలివితేటలుగా సులువుగా శుభ్రంగా నీట్గా చేసుకోవడమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే జూనియర్కి సీనియర్కి తేడా ఏముందంటే సీనియర్ అయితే అన్ని రకాలుగా అనుభవం ఉంటుంది, జూనియర్ అయితే కొన్ని రకాలుగా ఆవేశం ఉంటుంది. కనుక శుభ్రంగా నీటి వైబ్రేషన్ పెట్టుకొని దగ్గర అడ్డు ఒక రౌండ్ లాగారు, ఇప్పుడు నీటి ఒక రౌండ్ లాగారు, మళ్ళీ కూడా శుభ్రంగా నేర్పుకొని మళ్ళీ లాగుతున్నారు. మరి 2-3 సార్లు లాగితే అది రాయిలాగి థిక్నెస్ గట్టిగా అయిపోతుంటుంది. గట్టిగా అయిపోతే బలంగా ఉంటుంది. బలంగా ఉంటే స్లాబ్ కూడా ఎక్కువ రోజులు పాడవదు. ఎక్కువ రోజులు రావడానికి కారణం ఏదైనా అప్పుడైనా ఎప్పుడైనా గట్టిగా దిమ్మేసి కొట్టేవారు. చూసారా, గట్టిగా దిమ్మేసి కొట్టి చెక్క దిమ్మేసి అవనా ఐరన్ దిమ్మేసి అవనా గట్టి కొట్టేవారు. ఎందుకు గట్టి కొట్టేవారు అంటే బలం కోసం. అలాగే ఇది వైబ్రేషన్ మిషన్ వచ్చింది కాబట్టి టెక్నాలజీ మారింది కాబట్టి అలాగే కిందనే రోడ్డు సిసి రోడ్లకి లాగే రకంగా స్లాబ్ పైన కూడా మా ఏరియా సైడ్ శుభ్రంగా వైబ్రేషన్ పెట్టి లాగుతారు. ఎందుకంటే గట్టి రావడం కోసం. అది వచ్చిన తర్వాత వైబ్రేషన్ ఫ్లాట్ ఇచ్చిన తర్వాత గజం బద్ద పట్టుకొని ఎత్తు పల్లాలు లేకుండా గొయ్యలు ఏమైనా కన్నాలు లేకుండా నీట్గా బద్ద ఊడ్చుకుంటాం అన్నమాట. గజం బద్ద అనేది మట్టిపడక గజం బద్ద అనేది అలా ఊడ్చుకుంటే ఎత్తి పల్లాలు ఉండవు. ఎత్తి పల్లాలు లేకుండా ఉంటే కదా మనకు నీరు డౌన్ ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వాటర్ వెళ్తుంది, లేదంటే ఎక్కడిదక్కడే స్టాక్లు పోద్ది. అది దానికోసమే నీట్గా గజం బద్ద అనేది ఎత్తి పల్లాలు లేకుండా శుభ్రంగా గజం బద్ద కొట్టుకొని మట్టంగా నీట్గా లివ్ చేసుకుని వెళ్తే చక్కగా ఓటం కూడా అనుకున్నట్టు వచ్చింది, అనుకున్నట్టు వర్క్ అయింది. అనుకున్నట్టుగా మనం ఎలాగైతే టార్గెట్ వేసుకుంటే అలాగ మాత్రం పని అవ్వాలి. మన మాట పని వినాలి తప్పించి పని మాట మనం వినకూడదు. మనం చెప్పినట్టు పని అవ్వాలి. అది పని పెడతాను. కష్టపడితేనే పని అవుతుంది. అందువలన శుభ్రంగా మట్టపాలు నీటిని నాడుకొని ఇటు సైడ్ వాటర్ వెళ్ళాలో అటు సైడ్ మనం పంపించుకునేటట్టు ప్లాన్ చేసుకొని వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకుంటే నీట్గా వచ్చింది, బాగుంది, సక్సెస్ అయింది. అది అంత వర్క్ అంతా బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా సరే వర్క్ చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి. ఈజీగా ఏదో సినిమాలో గ్రాఫిక్స్ సెట్ వేసేటట్టు కాదు. కష్టపడేవాడికి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. ఏదో టైం పడుతుంది కదా, లేట్ అవ్వకూడదు, టపా తేల్చేయాలంటే మాత్రం అవ్వదు. ఏదైనా ఒకటే వర్క్ అనేక కష్టపడాలి, టైం పడుతుంది. మనకేదో గాలిలో లేచి సుమారు చూసే సినిమాలో గాలిలో లేస్తే సుమారు ఆ రకంగా లేచి ఇచ్చేసేయాలంటే ఈ సినిమా సెట్ కాదు పని. కనుక గ్రాఫిక్స్ గట్ట కాదు, కష్టపడాలి. కష్టపడిన తగిన ఫలితం ఉండాలి. లేబర్కి కూడా గుర్తించాలి, దానికి తగ్గట్టుగా పేమెంట్ ఇవ్వాలి. ఇంటికి వెళ్ళాలి, అది గమనించాలి. ఏదో తక్కువ డబ్బులకి ఎవరో చేస్తారు, తక్కువ డబ్బులకి అవుతాయి అంటే అది కదా. ఎవరో ఊరికనే చేయరు, డబ్బులు ఊరికనే రావు. మెట్లని మొత్తం గజం బద్ద కొట్టేసాం, నీట్గా వచ్చింది. ఒక 10 నిమిషాలు లేట్ అయినా నీట్గా వచ్చింది. ఎందుకంటే లేట్ అవుతుంది, కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా అన్ని రకాలుగా మార్కింగ్ కావాలా, లెవెల్ అవ్వనా, ఓటం అవ్వనా, ఫినిషింగ్ కావాలా, పర్ఫెక్ట్గా రావాలంటే టైం పడుతుంది. టైం పడితేనే మనం చేయగలుగుతాం. ఏదో గాలిలో దీపంలా చేయకూడదు, శుభ్రం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సక్సెస్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.